దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉజ్జీవం అనే ఈ టీవీ కార్యక్రమంను వీక్షిస్తున్న ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనుభవంతో అనేక దేశాలు, రాష్ట్రాలు వెళ్ళినటువంటి కుమార్తె సహోదరి రాజశ్రీ గారు వరములతో నింపబడి ఈ యొక్క కార్యక్రమంలో వీక్షిస్తున్న మీకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. దేవుడు మనందరిని ప్రేమించి ఈ ఉదయకాల సమయమందు తన సన్నిధిని మనకు అనుగ్రహించినందుకు దేవుని నామానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ఈ పరిశుద్ధాత్మ ఉద్యమం అనే కార్యక్రమంకు చూడటానికి కూర్చున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వస్తువుకైనను ఒక దినమో, ఒక గంట, ఒక 6 నెలలో గడువు సమయం ఉన్నది. కానీ మానవ జీవితానికి ఒక సెకను కూడా గ్యారెంటీ లేని దినాలలో దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు మనకిచ్చిన శుభ దినాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయం అందు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, నన్ను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభువా, ఈ సమయమందు ఈ పరిశుద్ధాత్మ ఉద్యమం కార్యక్రమం వీక్షిస్తున్న నీ ప్రియ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున ప్రభువా, మీరు నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నన్ను నీ స్వాధీనపరుచుకుని నా నోటిని నీ అభిషేకం చేత నింపి, నీ నూతన ప్రత్యక్ష చేత నన్ను నింపి, నీ ప్రజల కొరకు నీవే మాట్లాడి మహిమ పొందమని ఈ స్థలమంతటిని నీ స్వాధీనానికి అప్పగిస్తూ ఈ పిల్లల గుండెలలోకి నీ యొక్క వాక్యమును అందించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి మనకి నూతన దినాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునిని స్తుతిస్తున్నాను. ఈ దినము వాక్యమును చదువుకుందాం. ఈ దినము యొక్క అంశము ప్రభు నీ ప్రార్థన ఆలకించుటకు నీవేమి కలిగి ఉండాలని ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ యొక్క కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన అంచెలను తీర్చును. నా ప్రియమైన వారలారా, దేవుడు మన ప్రార్థన ఆలకించటానికి దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది. మొట్టమొదటిగా నీవు యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషించము. దేవుని బట్టి నీవు సంతోషించము, అప్పుడు నీ హృదయ వాంఛలు తీర్చబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువు మన ప్రార్థన ఆలకించటానికి మొట్టమొదటిగా ప్రభు మీ ప్రార్థన ఆలకించుటకు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది అంటే, ప్రభువును బట్టి నువ్వు మొట్టమొదటిగా సంతోషించము. ప్రభువు నీ ప్రార్థన ఆలకించటానికి మొట్టమొదటిగా నీవు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి నువ్వు ఆనందించాలి. ఆయన ఏమై ఉన్నాడు, ఆయనకు నీవు ఏమై ఉన్నావు, నీకు ఆయన ఏమై ఉన్నారు అని మొట్టమొదటిగా నీవు దేవునిని బట్టి ఆయన ఔన్నత్యాన్ని, ఆయన సార్వభౌమాధికారాన్ని, దానిని బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ అంత సార్వభౌమాధికారం కలిగిన వాడు నీ ప్రార్థన ఆలకిస్తాడని నీవెప్పుడైతే ఆయనను బట్టి, ఆయన గుణాతిశయమును బట్టి నీవు ఆనందిస్తావో అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ హృదయ వాంఛను నేను తీరుస్తాను. మొట్టమొదటిగా అసలు నా యొక్క సార్వభౌమత్వాన్ని, నేనేమై ఉన్నాను, నేను ఎవరిని, ఈ ప్రపంచానికి నేను ఎవరిని, అసలు నేనంటూ నా అంటూ నీకు తెలియకుండా నీవు నాకు ఎలా మొరపెట్టగలవు,
ఒక వ్యక్తిని గూర్చి మనం తెలుసుకున్నప్పుడే ఒక వ్యక్తిని గూర్చి మనం మాట్లాడగలం, ఆ వ్యక్తిని గూర్చి మనము ఏదైనా ఆలోచన చేయగలం. ఇక్కడ కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, మొట్టమొదటిగా మీ ప్రార్థన ఆలకించుటకు నీవు దేవునిని బట్టి సంతోషించుము. ఈ దినమున నువ్వు దేనినో బట్టి సంతోషిస్తూ నీవు దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థించుట, లేక దేవుని సన్నిధిలో నువ్వు కోరిక కలిగి ఉండటం వల్ల నీ కోరిక తీర్చబడతాదని దేవుడు మాట్లాడటం లేదు. కానీ యెహోవాను బట్టి సంతోషించుము. ఆమేన్. ఆయనను బట్టి నువ్వు సంతోషించుము. ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి, ఆయన నీ విమోచకుడని, నీ రక్షకుడని, నీ కొరకు ప్రాణం పెట్టినవాడని, నీ పక్షమున నీవు పొందవలసిన శిక్షనంతా ఆయన భరించి నిన్ను విడుదల చేసి నిన్ను నిర్దోషిగా తీర్చి, అంతేకాకుండా దివారాత్రము నీ కొరకు ఎదురు చూస్తున్న కునికని నిద్రపోని ఆ దేవుడు బట్టి నీవు ఎప్పుడైతే సంతోషిస్తావో దేవుడు అంటున్నాడు, అప్పుడు నీ హృదయవాంఛ తీర్చబడుతుంది. మొట్టమొదటిగా నీ హృదయంలో ఒక ఆలోచన కావాలి. అసలు నేను ఎవరిని, ఆయన ఏమై ఉన్నారు, ఆయనకు ఔన్నత్యం ఏమిటి, ఆయన దగ్గరకు వెళ్ళటం నాకు లాభం ఏమిటి అన్నది మొట్టమొదటిగా నీ హృదయంలో రావాలి. ఆయన ఏమై ఉన్నారో నువ్వు గ్రహించినప్పుడు నీ హృదయంలో ఏమి కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది. ఎంత వ్యతిరేక పదాలు విన్నా, ఎంత అలజడి, ఎంత గందరగోళము నీ ముందు కనబడుతున్నా కానీ నువ్వు భయపడవు. మనం జ్ఞాపకం చేసుకుంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలోనికి వేయటానికి వెళుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఆ దేవుని నామాన్ని బట్టి వాళ్ళు సంతోషపడుతున్నారు. ప్రియులారా, ఎందుకు అంటే మన దేవుడు కునుకడు, నిద్రపోడు, ఎల్లప్పుడూ నీకు నాకు సహాయం చేయటానికని వేచి ఉన్న దేవుడు. నీవు విసుగుపోనంత కాలము, నువ్వు అవనంత కాలము నీకు సహాయం చేయటానికి దేవుడు ఎప్పుడు నీ కొరకు చేతులు చాపి కూర్చున్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, ముందుగా నీ హృదయంలో నా కోరిక తీర్చబడాలంటే నన్ను బట్టి నువ్వు సంతోషించు. ఎంత గొప్ప దేవుని మాట చూడండి, ఎంత గొప్ప ఛాలెంజ్తో మాట. నన్ను బట్టి నువ్వు సంతోషించు. నువ్వు నన్ను బట్టి సంతోషించినప్పుడు నీ కోరిక తీర్చబడుతుంది. నన్ను నువ్వు మైండ్లో పెట్టుకోకుండా, నన్ను నా ఈ గుండెల్లో పెట్టుకోకుండా దేనినో లోకంలో ఉన్న మస్తంతటి నీ గుండెల్లో పెట్టుకుని దేవా నువ్వు ఇది చెయ్యి అంటే దానిని బట్టి నీ కోరిక తీర్చబడదు. కానీ నేను పరిశుద్ధుడనై ఉన్నాను, నేను నీతిమంతుడనై ఉన్నాను, నేను నిర్దోషుడై ఉన్నాను, నేను అభిషక్తుడనై ఉన్నాను, నీ కొరకు నేను విలువ పెట్టి నేను కొనుక్కున్నానని మొదట నీవు గ్రహిస్తే అప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. ఈ సంతోషాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. అందుకనే దేవుడు మన ప్రార్థన ఆలకించుటకు మొట్టమొదటిగా నీవేదో అదో ఇదో చేయాలని దేవుని వాక్యం సెలవించటం లేదు. కానీ నన్ను బట్టి నువ్వు సంతోషించము, యెహోవాను బట్టి నువ్వు సంతోషించము. యెహోవాను బట్టి నువ్వు సంతోషించినప్పుడు నీ గుండెలో ఈ దినమున నీ కోరిక తీర్చబడుతుంది. ఎప్పుడు నువ్వు సంతోషించగలవు? నువ్వు ప్రభు పట్ల సణుగుడు, నువ్వు ప్రభు పట్ల ఆ వ్యతిరేకత, ప్రభు పట్ల మరి దేవుని పట్ల అవిధేయత, అజ్ఞానం ఉన్నప్పుడు నీ హృదయంలోనికి సంతోషం రాదు. కానీ దేవుడు నా తండ్రి అయి ఉన్నాడు కాబట్టి, నేను ఆయన కుమార్తెనై ఉన్నాను కనుక నా దేవుడు నా జీవితంలో నాకు చాలిన వాడని నువ్వు నమ్మినప్పుడు నీ హృదయంలో అది ఎలాంటి కోరికైనా, అది చిన్నదైనా పెద్దదైనా కానీ దేవుడు నీ కోరికను తీరుస్తాడు. అందుకనే మొట్టమొదటిగా ఈ దినమున మన జీవితంలో ఆయన సార్వభౌమత్వాన్ని బట్టి మనం సంతోషించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. కనుక ఈ దినమున అనేక మంది దేవుని సన్నిధికి వెళుతున్నారు, ప్రార్థిస్తున్నారు, కానీ మరలా ఆ చింతతోని, ఆ దిగులుతోని, ఆ భయముతోని వచ్చేస్తున్నారు. కాదు ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 అంటుంది, ఎల్లప్పుడూ నువ్వు ప్రభునందు ఆనందించండి. ఎల్లప్పుడూ కూడా. ఎందుకు మనం ఆనందించాలంటే మన వెనుక ఆయన యొక్క సైన్య సమూహం ఉన్నది. మన ముందర సైన్యములకు అధిపతిగా యెహోవా ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన బట్టి నువ్వు సంతోషించు. ఆయన ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలీయులకు ముందు ఎర్ర సముద్రమైన, వెనకాల ఐగుప్తులు 2 మరణమైనా కానీ ఆయన బట్టి వారు సంతోషించారు. కాబట్టి వారి కోరిక తీర్చబడింది. ఏమిటంటే ఎర్ర సముద్రములో నడుచుకుంటూ రహదారిగా వాళ్ళ కొరకు చేయబడింది. ప్రియులారా,
కనుక ఒకవేళ ఈ దినమున ఇలాంటి ముందు మరణమే వెనకాల మరణమే చెప్పుకోలేని అగాధమే నీకు ఉన్నా కానీ నీవు ఈ దినమున ప్రభువును బట్టి నువ్వు సంతోషించడానికి ఇష్టపడిన వ్యక్తివైతే దేవుడు నీ జీవితాన్ని ఇదిగో ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చిన దేవుడు తన ప్రజల కొరకు విమోచించబడిన వారి కొరకు రహదారిగా చేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా చేస్తాడు. ఈ దినమున నీ వాక్యమును చదువుచున్న ఈ వాక్యముని వినుచున్న నా ప్రియమైన వారలారా, ఈ దినము నుంచి నీకున్న పరిస్థితులు జరిగిపోయిన వాటిని గురించి జరగబోతున్న వాటిని గురించి నువ్వు ఆలోచించవద్దు. కానీ నా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని నువ్వు గమనించి నా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని నువ్వు గుండెలో నిలుపుకున్నప్పుడు నీకేమో వస్తుందంటే సంతోషం వస్తుంది. ఆ సంతోషం ఏమి చేస్తుందంటే నీ కోరికను నీ తల్లిదండ్రులు నీ బంధువులు స్నేహితులు ఎవరూ తీర్చలేకపోవచ్చు, కానీ దేవుడు నీ కోరికను తీరుస్తాడు. ఈ దినమున నీ కోరిక ఏమిటి? ఈ దినమున ఒక లైఫ్లో సెటిల్ కాకుండా ఉన్నావా? ఈ దినమున ఆర్థికముగా బాధపడుతున్నావా? ఎంత కష్టపడుతున్నా కానీ దాని యొక్క ప్రయోజనం నువ్వు అనుభవించలేకపోతున్నావా? అయితే నీకు గుడ్ న్యూస్ ఏమిటి అంటే నువ్వు ప్రభువుని బట్టి మాత్రమే సంతోషించు. ప్రభువుని బట్టి నువ్వు సంతోషించినప్పుడు దేవుడు అది ఎలాంటిదైనా, అది ఎత్తైనా లోతైనా వెడల్పైనా పొడవైనా కానీ నీ కొరకు నీ కోరిక దేవుడు తీరుస్తానని మాట్లాడుతున్నాడు. కనుక ఈ దినమున దేవుడు నీ ప్రార్థన ఆలకించుకోవటానికి ముందు నువ్వు ఒక్కసారి చెక్ చేసుకో. ఆయన ఎవరై ఉన్నారో, ఆయన సార్వభౌమత్వం ఏమిటో నువ్వు ఆలకించి నువ్వు జ్ఞాపకం చేసుకుని అంత గొప్ప దేవుడు నా గుండెలో ఉన్నాడు, అంత గొప్ప దేవుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త నాకు తోడై ఉన్నాడు ఇంకా అని ఎప్పుడైతే నీవు గ్రహిస్తావో నీకు సంతోషం వస్తుంది. ఆ సంతోషము ద్వారా నీ జీవితంలో ఏమవుతుందంటే అది ఎవ్వరూ తీర్చలేని కోరికైనా కానీ దేవుడు ఈ దినమున నీ కోరికను తీరుస్తాడు. హల్లెలూయా. అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క కీర్తనలు 4వ అధ్యాయము 3వ వచనము దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకుని వారు యెహోవాను మొరపెట్టగా ఆయన ఆలకించును. ఒకటి ఏమిటి అంటే యెహోవాను బట్టి సంతోషించినప్పుడు నీ కోరిక తీర్చబడుతుంది. రెండవది నువ్వు భక్తి కలిగి ఉండము. భక్తి అనగా యథార్థతకు సాదృశ్యం. పిలువబడిన వారు అనేక మంది ఉంటారు, కానీ ఏర్పరచబడిన వారి కొద్ది మంది మాత్రమే. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. ఏర్పరచుకునే వారి కొరకు ఏం చేస్తాడంట? వాళ్ళు మొర్ర పెట్టగానే వారి మొర ఆలకిస్తాడంట. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఈ దినమున ఎందుకు నీ మొరకి జవాబు రావటం లేదు అంటే నువ్వు పిలువబడిన వ్యక్తిగానే ఉంటున్నావు, కానీ ఏర్పరచబడిన వ్యక్తిగా నువ్వు లేవు. అందుకనే దేవుడు అంటున్నాడు, యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడు అనగా తనకు యథార్థమైన బిడలను ఏర్పరచుకున్నాడు. ఈ దినమున నువ్వు భక్తి చేస్తున్నావు, కానీ నీ భక్తిలో యథార్థత లేదు. నీ భక్తిలో యథార్థతలు హైందవులు కూడా అనేక మంది భక్తి చేస్తూ ఉంటారు, కానీ ఆ భక్తిలో యథార్థత లేదు ప్రియులారా. మరలా వారి వ్యాపారాలు ఎలాంటి దుర్వ్యాపారమైనా ఎన్ని 40 రోజులు చేసినా మరలా వారు దుర్వ్యాపారం వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. కానీ మన దేవుడు పరిశుద్ధుడు, యథార్థవంతుడు కనుక మన భక్తిలో యథార్థత ఉన్నది. ఇక్కడ అంటున్నాడు దేవుడు తన భక్తులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ దినమున పిలువబడిన వ్యక్తిగా ఉండటం వలన నీ మొర ఆలకించబడదు, కానీ నువ్వు ఏర్పరచుకునబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నీ మొర ఆలకించి నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేస్తాడు ప్రియులారా. కనుక ఈ దినమున నా ప్రియమైన వారులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారి కొద్ది మంది మాత్రమే. అందుకనే దేవుడు అంటున్నాడు తన భక్తులను దేవుడు ఏర్పరచుకున్నాడు. వాళ్ళు మొరపెట్టగానే దేవుడు ఏం చేస్తాడు? వారు మొర ఆలకిస్తానంటున్నాడు. మొట్టమొదటిగా ఏమిటో ఆయన బట్టి సంతోషించినప్పుడు నీ యొక్క కోరిక తీర్చబడుతుంది అంటున్నాడు. రెండవది తన భక్తుల మొర ఆలకిస్తానంటున్నాడు. కనుక ఈ దినమున నా ప్రియమైన వారలారా, ఈ దినమున నువ్వు ఏర్పరచబడిన వ్యక్తిగానే ఉంటున్నావా? పిలువబడిన వ్యక్తిగా ఉంటున్నావా? నువ్వు పిలువబడిన వ్యక్తిగా ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఎన్ని సంవత్సరములు నువ్వు క్రైస్తవత్వంలో బ్రతికినా దానికి లేదు. ఒకవేళ ఈ దినమున ప్రభు వస్తే, ఒకవేళ నీ మరణమైతే నీ ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావద, ఉగ్రత నుండి నీవు విడిపించబడలేవు. కానీ నీవు ఏర్పరచబడిన వ్యక్తిగా ఉంటే ఈ లోకమందు నీకు లాభమే ఉంది, పరమందును కూడా నీకు లాభం ఉంది. వాడబారని కిరీటముతో నువ్వు అక్కడ ఉంటావు. ఈ భూమి మీద కూడా నీవు ఎలా ఉంటావంటే విలువ కలిగి
కలిగిన వ్యక్తిగా, ఘనత కలిగిన వ్యక్తిగా. ఎందుకంటే యేసయ్య ఎవరి దగ్గర ఉంటే వారికి విలువ ఉన్నది. యేసయ్య ఎవరి గుండెల్లో ఉంటే వారికి విలువ ఉన్నది. సమాజంలో మీరు ఎన్నిక లేని వ్యక్తులైనప్పటికీ కూడా ఈ దేవుడు ఏర్పరచుకున్నప్పుడు వారికి ఏమి కలుగుతుందంటే వాళ్ళకి విలువ కలుగుతుంది. ప్రియులారా, కీర్తనలు 113:7 అంటాడు దావీదు, పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టే దేవుడు. ఈ భూమి మీద ఆశీర్వాదమే కాదు కానీ పర మీద కూడా ఆశీర్వాదం వస్తుంది ప్రియులారా. కనుక ఈ దినమున నా ప్రియమైన వ్యక్తి, నా ప్రియమైన ప్రియులారా, ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఎప్పుడు కూడా మన విశ్వాస జీవితము దినదినము వృద్ధి కావాలి. దినదినము కూడా మన జీవితంలో ప్రభువుని మనం సంతోషపెట్టేవారిగా, ఆయన మాటకు విధేయులైన వారిగా, ఆయన కొరకు మన ప్రార్థనా జీవితమే మనకి మాదిరి ప్రియులారా. మన ప్రార్థనా జీవితం మనకు పెరుగుతూ ఉంటే మనకు దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నా భక్తులను నేను ఏర్పరచుకుంటున్నాను. కనుక నీవెంతసేపు పిలువబడిన వ్యక్తిగా ఉంటే నీకు ప్రయోజనం లేదు, కానీ ఏర్పరచబడిన వ్యక్తిగా ఉంటే దేవుడు తప్పకుండా నీ మొర ఆలకించి త్వరితముగా నీకు జాబ్ ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ప్రభు మీ ప్రార్థన ఆలకించడానికి ముందుగా నువ్వు యెహోవాను బట్టి సంతోషించము, రెండవ నువ్వు భక్తి కలిగి ఉండము, మూడవది కీర్తనలు 34:17 నీతిమంతుడివై ఉండము. ఇక వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును. హల్లెలూయా! ఎంత గొప్ప నమ్మదగిన వాక్యం వచ్చి చూడండి. నీతిమంతులనగా తమ లోపములను సరిచేసుకుని వారి నీతిమంతులు. రోమీయులకు రాసిన పత్రిక 3:24 ఉంటుంది. నువ్వు నమ్ముట వలనే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. ధర్మశాస్త్రం అయితే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ క్రొత్త నిబంధన చెబుతుంది, యేసుక్రీస్తు రక్తం నీకేమి చెబుతుందంటే, నువ్వు నమ్మితే చాలు. ఈ సమాజం అయితే నీ బాల్యమో నీ యవ్వనమో దేవునికి అయోగ్యముగా జీవించిన విధానాన్ని బట్టి నువ్వు చనిపోయే వరకు నీకు ఆ చెడ్డ ముద్ర ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీతిమంతుడనై ఉన్నాను కనుక నీవు నీతిమంతుడివై ఉండు. నీవు నీతిమంతుడివై ఉండగా నేనేం చేస్తానంటే, నీకు ఎన్ని శ్రమలున్నాయి, ఎన్ని బాధలున్నాయి, వాటిరన్నిటిలో నుండి నేను విడిపిస్తాను. మొట్టమొదటిగా నీ కోరిక తీరుస్తాను, రెండవదిగా నీ మొర ఆలకిస్తాను, మూడవదిగా నేను విడిపిస్తాను. ఈ కార్యములన్నీ జరగటానికి ముందుగా నీవేమి చేయాలంటే, దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి నీవు ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉండాలి ప్రియులారా. నువ్వు ప్రార్థన గదిలోనికి వెళ్ళబోయే ముందు ఒక్కసారి నీవు ఇవన్నీ కూడా సిద్ధపాటు నువ్వు కలిగి ఉండాలి. దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే ప్రభుని బట్టి నువ్వు సంతోషించు. రెండో, నువ్వు దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే నువ్వు భక్తి కలిగి ఉండు. మూడవది నువ్వు నీతిమంతుడివై ఉండు. నాలుగవది కనిపెట్టి ఉండము. మీకా గ్రంథము 7:7 అంటున్నాడు, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని యందు నేను నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, దేవుడు నా ప్రార్థన ఆలకించను. చూడండి, అయినను అంటే అంతకుముందు కొన్ని పరిస్థితులు జరిగినవి. నా ప్రియమైన వారలారా, దేవుని పిల్లలు ఏ విషయంలో కూడా జంకరి ప్రియులారా. దేవుని పిల్లలకు దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు ఒక ప్రమాణం చేస్తాడు, సదాకాలం మీతో నేను ఉంటాను. మత్తయి రాసిన శుభవార్త 28:20 శిష్యులు అంటున్నారు, ఇదిగో నిన్ను చూచుకున్నాము, మా భార్య బిడ్డలను అన్నిటిని కూడా విడిచిపెట్టేసి నిన్నే వెంబడించాం, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటంటే, దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో సదాకాలం మీతో నేను ఉంటాను. అందుకని సదాకాలం మనతో ఉన్న మన దేవుని కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టుకుని మనం ఉండాలి. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే నా ప్రాణము నీ కొరకు కనిపెట్టుచున్నది. కావలివాడు ఎప్పుడు ఉదయం అవుతుందా, రాత్రంతా కూడా ఎవరు వచ్చి తనని ఏం చేస్తారనే భయముతో ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తెల్లవారితే తను బయటపడిపోవాలా, తన డ్యూటీలో నుంచి బయటపడ, తన ప్రాణ భయం, ఏ దొంగ ఎవరు ఏ పరిస్థితులు ఏం చేస్తారనే భయం. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీవు యెహోవా కొరకు కనిపెట్టుకో. ఈ కనిపెట్టుకోవటంలోనే దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తావు. కనిపెట్టుకోవటం ఈ దినమున అనేక మందికి కష్టతరముగా ఉన్నది. నువ్వు కనిపెట్టుకోవటంలోనే దేవుడు నీ నమ్మదగిన ధనాన్ని చూస్తాడు. అనుకూలంలోనే కాదు కానీ ప్రతికూలంలోనే కానీ అనుకూలంలోనే కానీ ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వారలారా,
ఈ క్రీస్తులో ఉన్న మాధుర్యము, క్రీస్తులో అన్న ఆనందము మరెక్కడా లేదు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క ప్రేమ మనల్ని ప్రేమించింది. దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమామయుడు ఇచ్చిన ఈ ప్రేమను మనం సద్వినియోగం చేసుకునొచ్చు. మన విశ్వాస జీవితాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని దినదినము వృద్ధి చేసుకుంటే నువ్వు దేవుని బట్టి సంతోషించగలవు. అంతేకాకుండా నీ భక్తి జీవితం కూడా పెరుగుతుంది. నీ భక్తి జీవితం పెరుగుతుంది. అంతేకాకుండా నీ గతములో జరిగిన లోపములు మరలా నీ జీవితంలో జరగకుండా నువ్వు కాపాడుకోగలవు. అంతేకాకుండా నీవేదైతే నువ్వు కలిగి ఉన్నావో దాని విషయంలో నువ్వు కనిపెట్టుకుని ఉండు. నీకేమైతే నువ్వు అడుగుతున్నావో, నీవెవరి కొరకై ఎదురు చూస్తున్నావో నువ్వు కనిపెట్టుకునుండు. నువ్వు కనిపెట్టుకున్నప్పుడు దేవుడేం చేస్తున్నాడంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. కనుక నా ప్రియమైన వారలారా, మన దేవుడు ఎవరు అంటే అనంతమైన సార్వభౌముడు, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడు. ఇంత జీవము కలిగిన జీవాధిపతి మనకు ఉండగా ఈ దినమన ఏ నిరాశతో నిస్పృహలతో బంధించబడ్డా దేవుడి ప్రక్కన పెట్టివేసావా? నీ ప్రార్థనకు జవాబు రావటం లేదని నువ్వు దేవుని ప్రక్కన పెట్టివేసావా? ఇప్పుడైనను నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుడు నీ ప్రార్థన ఆలకించటానికి ఈ 4 వాక్యములు నీ హృదయంలో నువ్వు భద్రం చేసుకుంటే, 1 నువ్వు యెహోవాను బట్టి సంతోషించము, 2వది భక్తి కలిగి ఉండము, 3వది నీతిమంతుడివై ఉండము, 4వది కనిపెట్టుకుని ఉండము. ప్రభు మీ ప్రార్థన ఆలకించటానికి ఈ 4 పద్ధతులను బట్టి దేవుడు సంతోషిస్తాడు. అంతేకాకుండా మీ జీవితాలని దేవుడు దీవిస్తాడు. కనుక నా ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలమందు దేవుని వాక్యమును వీక్షిస్తున్న నా ప్రియమైన వారలారా, దేవుడు ఈ దినమున మీతో మాట్లాడి ఉన్నారు. మన దేవుడు ప్రార్థన ఆలకించని వాడు కాదు, కానీ దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. రాత్రి పగలు నువ్వు ఎప్పుడు పిలిస్తే నీ కొరకు ఎదురు చూసేవాడు. ఏర్పరచుకున్న వారి కొరకు మరి ముఖ్యముగా ఆయన ఎదురు చూసేవాడు. తమ లోపములను సరిచేసుకున్న వారి కొరకు ఎదురు చూసేవాడు. అంతేకాకుండా తన కొరకు కనిపెట్టుకున్న వారిని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈ దినమున ఒకవేళ నువ్వెన్ని సంవత్సరం నుండి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నావు, ఒకవేళ నీ జీవితంలో కనిపెట్టుకున్నను నువ్వు ఈ దినమున నువ్వేమైనా ఒకవేళ వెక్స్ అయిపోయావా? దేవుడు అంటున్నాడు, నేను అన్యాయస్తుడిని కాదు, నా కొరకు కనిపెట్టుకున్న వారు ఎన్నడూ సిగ్గునందరంటున్నారు. కనుక నా ప్రియమైన వారలారా, దేవుని వాక్యమును విన్నా నా ప్రియమైన వారలారా, దేవుడు మనతో మాట్లాడిన ఈ యొక్క మాటలకు మనం కట్టుబడుతూ దేవునితో ఒక తీర్మానం చేసుకుందాం. దేవా, ఇప్పటి వరకు వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి లోకాన్ని బట్టి నేను సంతోషించానని, అందుకనే నేను ఈ కష్టములు, ఈ శ్రమలు అనుభవిస్తున్నాను. నో నాయనా, ఇంకా నాకు లోకం వద్దు, లోకాన్ని నేను సిలువ వేస్తున్నాను, నీవే నాకు కావాలి. నిన్ను బట్టి మాత్రమే నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నా నిర్మాణకుడు నీవే, నన్ను కలుగ చేస్తున్నవాడు, నీ పోలికలో నీ స్వరూపంలో నన్ను చేస్తున్నవాడు నీవే. కనుక ఇంకా నిన్ను బట్టి మాత్రమే నేను సంతోషిస్తాను. నువ్వు దేవుని బట్టి మాత్రమే సంతోషించే వ్యక్తిగా అయితే ఈ దినమనే దేవుడు నీ కోరిక తీరుస్తాడు. అంతేకాకుండా నువ్వు భక్తి కలిగి ఉండవు. ఈ భక్తిని ప్రతి దినము నువ్వు మెయింటైన్ చేయి. ఈ భక్తిని ఈ దినమున చేసి నువ్వు మరలా రేపుడు దినమున దేవుని మర్చిపోవద్దు. కానీ ప్రతి దినము దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా ఆయన దగ్గర కనిపెట్టుకుని ఉంటారు. అంతేకాకుండా నీ లోపములను సరిచేసుకో. ఎక్కడ తప్పిపోయావో, జారిపోయావో వాటన్నిటిలో నుండి ప్రభువులోను క్షమాపణ అడిగి నీవు ఆయన నీతిమంతుడై ఉన్నాడు కనుక దేవుడు అంటున్నాడు, విశ్వసించిన నిన్ను నేను నీతిమంతునిగా చేస్తాను. నీతిమంతునిగా చేయటమే కాకుండా నీ శ్రమలలో నుండి నేను విడిపిస్తాను. అంతేకాకుండా నువ్వు కనిపెట్టుకుని ఉండు, నువ్వు కనిపెట్టుకుని ఉండు. ఈ నాలుగు మాటలు నీవు ఈ దినమున విన్నా నువ్వు ప్రభు కొరకు ఒక తీర్మానం చేసుకో. ప్రభు, నా ప్రార్థన ఆలకించటానికి ఈ 4 మెట్లు నాకు కావాలి. ఈ 4 ఎక్కడైనా నీకు లోపం ఉంటే, ఎక్కడైనా నువ్వు జారిపోయి ఉంటే ఈ దినమని నువ్వు ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, ప్రభువా, నా ప్రార్థన నీ పాదాల దగ్గరికి రావాలి, నా గుండెల్లో నువ్వు నివాసం చేయాలి, నువ్వు నాకు కావాలి, నేను నీ కుమార్తెగా, నువ్వు నా తండ్రిగా నువ్వు ఉండాలి నాయన. ఇంకా ఈ దినము నుంచి ఇంకా లేనిని బట్టి నేను సంతోషించను నాయన, నిన్ను బట్టి నేను సంతోషిస్తానని ఈ దినమున ఒక తీర్మానం చేసుకున్న వ్యక్తివైతే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఈ వాక్యము మిమ్మల్ని దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా,
పరిశుద్ధుడా, జీవము కలిగిన జీవాధిపతి మీకు స్తోత్రాలు. ఈ దినమున ప్రభు మీ ప్రార్థన ఆలకించుటకు ఈ 4 వాగ్దానముల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యమును ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభువా, వారందరినీ మీరు దర్శించండి. నీ వాక్యము చేత వారిని కడగండి. ఈ దినమున తీర్మానం చేసుకున్న వారందరి జీవితాలలో ప్రభువా మీ కార్యములను జరిగించండి నాయన. షాబా రాబా దురి బాబారి కతురి కర టాకా రాకా షాకా రాకా తురి కాకరి కతురి రబా శాందా రాబా దురి కల షాబా రాబా దురి బాబాల కతురి బాబారి కషికర. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు నాయన. ఈ సమయంలో నిర్మల అనే సహోదరుని బట్టి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, లోకములో లోకాశలతో ఉన్న తన జీవితాన్ని ఇప్పుడే మీరు దర్శించినందుకు, మీరు కడిగినందుకు మీకు స్తోత్రాలు. ఆ బిడ్డని మీరు ఆకర్షించుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డలో జీవితాన్ని మీరు పట్టుకున్నందుకు వందనాలు ప్రభువా. ఆ బిడ్డని మీరు నాయన ఈ దినమున ఒక గొప్ప తీర్మానంతో నీ మహిమ కొరకు జీవించడానికి మీరు ఎన్నందుకున్నందుకు ఆ నిర్మలనే సహోదరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకనూ నీ మహిమ కొరకు, నీ ఘనత కొరకు ఆ బిడ్డను ఆశీర్వదించమని, నిన్ను గణపరిచి నిన్ను గురించి సాక్ష్యమిచ్చే బిడ్డగా ఆ బిడ్డను నీ మహిమార్థమే వెలిగించమని వేడుకుంటున్నాను. ఈ వాక్యమును ఎంతమంది అయితే చూస్తున్నారు వారందరి జీవితాలలో కూడా మీరు చాలున దేవుడి ఉండమని, దీవించమని, ఆశీర్వదించమని. ఇదిగో నాయన, ఈ కార్యక్రమంను స్పాన్సర్ చేసిన నాయన తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామము నాయన ఆ యొక్క కేఎల్ఎన్ జాన్ బాబు గారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఆ పరిచర్యను మీరు దీవించండి. ఆ దైవజనుడి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. పరిచర్యను మీరు దీవించండి. ఇంకను నీ రాజ్యాన్ని కట్టుతున్న వారి జీవితంలో మత్తయి శుభవార్త 6:34 వచ్చిన ప్రకారము నా నీతిని నా రాజ్యముని వెతికిన మీ జీవితంలో మీకు అన్నీ నేను ఇస్తానన్న వాగ్దాన ప్రకారము వారి జీవితంలో ఇప్పుడే కార్యం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఇంకను ఈ బిడ్డలందరినీ దీవించమని, బలపరచమని, మీ రక్తపు కొట్ల భద్రపరచమని, ఈ వాక్యముని విన్న వారందరి జీవితంలో మీ కార్యం చేసి మహిమ పొందమని, ఇంతవరకు నువ్వు తోడయ్యున్నందుకు స్తుతిస్తూ గణపరుస్తూ నాయన నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మాది తూర్పుగోదావరి జిల్లా అండి, రాజమండ్రి దగ్గర ఉన్న గోకవరం అండి. దేవుడికి వందనాలు. మాకు రాజశ్రీ మేడం గారు ప్రార్థన చేయడం వల్ల మేము ఇక్కడికి వచ్చామండి. మా భర్త పేరు ప్రసాద్ అండి, నా పేరు వీరమణి అండి. మా పెద్ద పాప పేరు దివ్య అండి. చిన్న పాప పేరేమో రాజశ్రీ మేడం గారు పెట్టారండి, స్తుతి అని. మా పాపకి హార్ట్ కుడివైపు ఉన్నదండి, ఎడం వైపు ఉండవలసిన కుడివైపు ఉన్నదండి. ఆ పాపకి హార్ట్ ప్రాబ్లం అండి. రక్త కణాలు కూడా తేడాగా ఉన్నాయండి. చెడు రక్త కణాలు, మంచి రక్త కణాలు రివర్స్లో ఉన్నాయండి. పాప ఫస్ట్లో ఇలా ప్రాబ్లం అండి, గురక వచ్చిందండి. అలా అని మా ఊళ్ళో గోకవరాన్ని హాస్పిటల్లో చూపించామండి, రాజబాబు గారి హాస్పిటల్లోని చూపిస్తే పాలబుసం ఉన్నారండి. ఆ పాలబుసం అని మందులు వాడంగానే తగ్గలేదండి. రాజమండ్రి సాగర్ గారి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. అయినా అక్కడ మందులు వాడామండి, అయినా సరే అక్కడ గురక తగ్గలేదండి. అక్కడ హార్ట్ స్పెషలిస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి, కోస్టల్ కార్డియాక్ మెటర్నిటీ హాస్పిటల్ అని. అక్కడ స్కానింగ్ తీసేటప్పటికి పాపకి హార్ట్ ప్రాబ్లం అని చెప్పారండి. అలాగే బొల్లైన హాస్పిటల్కి తీసుకెళ్ళామండి రాజమండ్రిలోని. అక్కడ కూడా హార్ట్ ప్రాబ్లం అండి, పాప బతకదని చెప్పారండి. అక్కడ తర్వాత కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారండి. అక్కడికి తీసుకెళ్ళామండి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత కూడా మేడం గారు టెస్టులు చేసి పాపకి లాభం లేదమ్మా, ఇంకా వారం రోజుల కన్నా ఎక్కువ బతకదని చెప్పారండి. ఇంక తీసుకొచ్చేసామండి. తర్వాత మేడం గారికి గోకవరం వచ్చి ప్రార్థన చేస్తున్నారండి అక్కడ జాన్బాబు మాస్టర్ గారి చర్చిలోని. చేసేటప్పటికి అక్కడ స్వస్థత మేడం గారికి, రాజశ్రీ మేడం గారికి ఇక్కడ ఒక హార్ట్ ప్రాబ్లం, పాపకి హార్ట్ ప్రాబ్లం బాధపడుతుందండి, ఆ పాపని తీసుకురండి అన్నారండి. మాకు తెలిసి వెళ్ళామండి. మేడం గారు ప్రార్థన చేశారండి. ఆ పాపకి ఇప్పుడు బాగున్నదండి, ఇంకేం మందులు అలా వాడుతున్నామండి. పాపకి మేడం గారు ప్రార్థన చేయడం వల్ల స్వస్థత వచ్చిందండి. డైలీ ప్రార్థన ఫోన్లో చేస్తున్నారండి రాజశ్రీ మేడం గారు. చేయడం వల్ల పాప బాగుందండి. మళ్ళీ మొన్న హైదరాబాద్ తీసుకురమ్మన్నారు కానీ మేడం గారు వద్దని చెప్పారండి. దేవుడు తగ్గించాడమ్మా మీ పాపకి అని చెప్పారు. ఆపరేషన్ కూడా చేయడానికి వీల్లేదమ్మా, పాపకి నయం అయిపోయిందని చెప్పారండి రాజశ్రీ మేడం గారు. ఇంకెక్కడికి తీసుకెళ్ళలేదండి. మా పాప దేవుడి వల్ల, రాజశ్రీ మేడం గారి వల్ల బాగా ఉందండి, ఆరోగ్యంగానే. ఇలాగే దేవుడు తనని కాపాడాలని కోరుతున్నామండి.